మనం ఇక్కడ గమనిస్తూ వస్తున్నాం. ప్రాముఖ్యంగా గొప్ప జనసమూహం యేసయ్యను వెంబడిస్తూ వస్తూ ఉంది. చనిపోయిన వారు తిరిగి లేపబడతా ఉన్నారు. అనేక మంది రోగులు స్వస్థ పొందుతూ ఉన్నారు. నిజంగా యేసయ్య ఎక్కడికి వెళ్తే అక్కడ గొప్ప జనసమూహం ఉంది. అనేకుల యొక్క అక్కర్లు తీరుస్తూ వస్తూ ఉన్నాడు. మరి 30 సంవత్సరాల గుట్టంగా మరి తన తల్లిదండ్రులైనటువంటి యోసేపు మరియమ్మలకు లోబడి ఉండనటువంటి మాట కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి విధేయత కలిగినటువంటి వ్యక్తిగా 33 సంవత్సరాలు ఏ విధంగా జీవించినాడో తన యొక్క జీవితాన్ని మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో మనం గమనిస్తూ వస్తుంటాం. ఒక దినాన మరి తన చుట్టూ గొప్ప జన సమూహం ఉంది. అయితే తన తల్లి, తన సహోదరులు కొంచెం దూరంగా నిలిచి ఉన్నారు. మరి శిష్యులు అడుగుతూ ఉన్నారు, ఏమనంటే, ప్రభువా, నీ తల్లియు నీ సహోదరులు మరి దూరంగా నిలిచి ఉన్నారంటే వారి వైపు చెయ్యి జాపి అని ఒక మాట అంటూ వస్తున్నాడు. ఏమని తెలుసా? తన శిష్యుల వైపు చెయ్యి చాపి. ఇప్పుడు తన తల్లి వైపు చెయ్యి చాపట్లేదు, తన సహోదరుల వైపు తన చెయ్యి చాపట్లేదు. ఎవరి వైపు తన చేతి చాపుతా వస్తున్నాడంటే తన శిష్యుల వైపు తన చెయ్యి చాపినట్టుగా మనం చూస్తున్నాం. ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు అంటున్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యగలవా అన్నప్పుడు ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడి వైపు నా యేసయ్య చేయి జాపుతూ వచ్చినాడు. ఈ లోకంలో ఎవరికైనా మనం షేక్ హ్యాండ్ ఇస్తాం, కానీ కుష్టి వ్యాధిగ్రస్తుడికి మనం షేక్ హ్యాండ్ ఇస్తామా చెప్పండి? ఇప్పుడు యేసయ్య ఎవరి వైపు తన చేయి జాపుతూ వస్తున్నాడంటే, ఒకవైపు ఏమో శిష్యుల వైపు చేయి చాపినట్టుగా చూస్తున్నాం, రెండో వైపు కుష్టి వ్యాధిగ్రస్తుల వైపు తన యొక్క చేయి చాపినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళకు ఒక అపోహ ఉంది. మరియమ్మ అయినకు తల్లి, యోసేపు అయినకు తండ్రి, యాకోబు అయిన సహోదరుడు అనేటువంటి భావనలో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, యేసయ్యకు ఒక కుటుంబం ఉంది, యేసయ్యకు సహోదరులు ఉన్నారు, యేసయ్యకు ఒక తల్లి ఉందనేటువంటి భావనలో వాళ్ళు జీవిస్తూ వస్తున్నారు. ఎప్పుడైతే ఒక తల్లి సహోదరులు దూరంగా ఉన్నారో ఎంబడి వీళ్ళు ఏం చేసినారంటే యేసయ్య దగ్గర నుంచి పక్కకు తొలగి మరి వారి వైపు చూపిస్తూ, నీ తల్లి నీ సహోదరులు వెల్పల ఉన్నారు, వాళ్ళు దూరంగా ఉన్నారంటే నా ప్రభు తన శిష్యుల వైపు చేయి జాపి అంటూ వస్తున్నాడు. ఎవరయ్యా శిష్యులు అంటే అని అన్నాడు కదా, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి, సమస్త జనులను తనకు. ఎవరయ్యా శిష్యుడు అంటే జబదయి కుమారులు వారి బలలను తల్లిదండ్రులను వదిలిపెట్టి నేను మనుషులను పట్టే జాలులుగా నేను మేము చేస్తానన్నప్పుడు ప్రభు కొరకు అంట, అయా మేమైతే సమస్తం వదిలిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం, మాకేంటి లాభం అని అడుగుతూ వచ్చున్నారు. శిష్యులనగా ఆ జీవం గల దేవుని కొరకు సమస్తమును వదిలిపెట్టిన వాళ్ళు శిష్యులు. ఒకసారి ఆలోచించండి ప్రేమ దేవుని బిడ్డలారా. బైబిల్ అంటుంది, రక్షింపనేర్పు నా చేతులు కూర్చకాలేదు, వినలేకుండా నా చెవులు మందం కాలేదు, కానీ మీ దోషంలే నీకు నాకు మధ్య. అంటే ఏ వ్యక్తి జీవితంలో పాపం ఉంటుందో ఆ వ్యక్తిని దేవుడు సహోదరుడిగా భావించలేడు, ఒక తల్లిగా భావించలేడు, ఒక స్నేహితుడిగా భావించలేడు. ఈరోజు నా అంశం ఏంటంటే, దేవుడు మనకు స్నేహితుడిగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. సృష్టి యావత్తు కలిగిన జీవం కలిగిన దేవుడు మనకు ఒక కుమారుడిగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. మనకు ఒక ఆయన మనల్ని కోరుకుంటున్నాడు, ఒక సహోదరిగా మనల్ని కోరుకుంటున్నాడు, ఒక సహోదరుడిగా మనల్ని కోరుకుంటున్నాడు, ఒక స్నేహితుడిగా మనల్ని కోరుకుంటున్నాడు, ఒక తోబుట్టుగా మనల్ని కోరుకుంటున్నాడు. ఎప్పుడు మనల్ని సృజించిన జీవముగల దేవునికి మనము స్నేహితురాలుగా, ఒక తల్లిగా మనం ఎప్పుడు మార్చబడతాం అని చెప్తూ వస్తున్నాడు. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు, ఎవరు స్నేహితులు, ఎవరు బంధువులు, ఎవరు రక్త సంబంధికులు? బైబిల్ అంటుంది, దూరమున్న స్నేహితుడి కంటే దగ్గరున్న పొరుగువాడు వాసి. మనకిష్టమైన వాళ్ళు చాలా దూరంలో ఉంటారు, మనల్ని బాగా ప్రేమించారు, కానీ వాళ్ళు మనకు సహాయం చేయలేరు. క్లిష్ట పరిస్థితి వస్తే ఎవరు సహాయం చేయగలుగుతారు? చాలాసార్లు మన జీవితంలో మన పక్క వారిని మనం ప్రేమించాం, కానీ ఎక్కడో ఉన్న వారి కొరకు ఎక్కువ ఆలోచిస్తూ వస్తుంటాం. బాగా ఆలోచించండి. నా ప్రభు అంటున్నాడు, ఎవరు నా తల్లి, వాళ్ళు నాకు దూరంగా ఉన్నారు. ఎవరు నా సహోదరులు, వారు నాకు దూరంగా ఉన్నారు. వారు నా సహోదరులు, వారు నా తల్లి కాదు, నాకు ఎవరు దగ్గరగా ఉన్నారు? ఎవరి వైపు తన చేతి చాపుతా వస్తున్నాడు? ఆ కుష్టి వ్యాధిగ్రస్తుడు అంటాడు, నీకు ఇష్టమైతే. నాకెవరు ఇష్టమైన వాళ్ళు లేరా, నన్ను ఇష్టపడే వాళ్ళు ఎవరు లేరయ్యా ఈ లోకంలో. అందరూ నన్ను వెలివేసిన వారే, అందరూ నన్ను తృణీకరించిన వారే, అందరూ నన్ను చీకొట్టిన వాళ్ళే. నన్నుగా ప్రేమించే వాళ్ళు, నాకు చేతినిచ్చే వాళ్ళు ఈ ప్రపంచంలో నాకెవరు లేరు. నన్ను ఇష్టపడే వాళ్ళే ఎవరు లేరు. అందుకని అంటున్నాడు, ఆయన హృదయంలో నిండిపోయింది ఏంటి అంటే, నన్ను ఇష్టపడే వాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరు, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు ఈ లోకంలో లేరు, నాకెవరు స్నేహితులు లేరు, నాకెవరు బంధువులు లేరు, నా అనుకునే వాళ్ళు నాకు ఎవరు లేరు.
అందుకని యేసయ్య కూడా అంటున్నాడు, ఆకాశ పక్షులకు గూటి స్థలాలు ఉన్నాయంట, కానీ తలవాల్చుటకు మనుష్య కుమారుడికి యూదయ బెత్లెహేమా, యూద ప్రధానంలో నువ్వెంత మాత్రము అల్పమైన దానవో. యూదయ, గలిలయ, సమరయ ప్రాంతాలు చీకట్లో మరణ ఛాయలో ఉన్నాయి. యూదులు ఇప్పటికే రాళ్ళతో నేను కొట్టి చంపేయాలనుకుంటే ఇప్పుడు మళ్ళా బెతానీకు వెళ్దామని నువ్వు ఎట్లా అంటున్నావు ప్రభువా? తోమంటున్నాడు మా మిగతా శిష్యులతో, ఆయనతో కూడా మనం చనిపోవడానికి వెళ్దాం పదండి అని. పశువుల పాకలో ఆయనకు చోటు. వాస్తవానికి ఆయనకు ఒక గృహంలో చోటు లేదు, ఒక పశువుల పాకలో అండి ఆయనకు చోటు ఇచ్చింది. సొంతగా ఆయనకు ఒక సమాధిలో స్థలం కూడా లేదండి. అరిమత యేసోపు తన కొరకు నిర్మించుకున్నటువంటి ఒక సమాధిలో ఆయన సమాధి చేసే పరిస్థితి. ఆయనకు ఎక్కడ ప్రాపర్టీ లేదు, ఎక్కడ స్థలము లేదంట ఆయనకు. ఆయనకు ఎవరు స్నేహితులు, ఎవరు బంధువులు, ఎవరు కుటుంబం ఆయనకు అని ఆలోచిస్తుంటే ఆయన ఎవరి వైపు చూస్తూ వస్తున్నాడంటే, నా కుటుంబం అంటూ ఎవరైనా ఉన్నారంటే, నా స్నేహితులు ఎవరంటా ఉన్నారంటే, నాకు తల్లిగా ఎవరైనా ఉన్నారంటే, నాకు సేతురాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే, ఇదిగో నా శిష్యులే. సభలు కూడా దేవుడు భయపరుస్తారు. శిష్యరికం అనేది చాలా ప్రాముఖ్యమైన ప్రేమ అంటారు. శిష్యరికం 12 మంది శిష్యులు వారికి ఉన్న సమస్తం వదిలిపెట్టే ప్రభువును వెంబడిస్తూ వచ్చినారు. అందులో ఒక వ్యక్తి పరిచయను పోగొట్టుకున్నాడు. ఆయన ఒక్కరిని పక్కకు పెడితే 11 మంది వారు ఏం చేసినారు? వారి చర స్థిరాస్తులను వదిలిపెట్టినారు, వాళ్ళ తల్లిదండ్రులను వదిలిపెట్టినారు, వారి ఆస్తిని వదిలిపెట్టినారు, వాళ్ళు అపోస్తులుగా మార్చబడుతూ వచ్చినారు. వారి దేశం మీద వాళ్ళకి ప్రేమ లేదు, అంటే దేశాన్ని వదిలిపెట్టినారు, ప్రాంతాన్ని వదిలిపెట్టినారు, రక్త సంబంధాలను వదిలిపెట్టినారు, సముద్ర ప్రయాణం చేస్తున్నారు, వారి దేశాలను వదిలిపెట్టినారు. ఒకవేళ వదిలిపెట్టకపోతే ఈరోజు నిన్ను నన్ను సృజించిన జీవం గల దేవుని గురించి తెలుసుకునే అవకాశం మనకు ఉండేదా చెప్పండి? ఈరోజు మనం దేన్ని వదులుకుంటున్నాం? మన కొరకైతే ఆ యేసయ్య పూర్తి పరలోకాన్ని వదిలిపెట్టినాడు. తండ్రితో కూడా ఉండటం గొప్ప భాగ్యమనైనా పరిశుద్ధుడు పరిశుద్ధుని ప్రతి గానాలు చేయబడుతున్నటువంటి దేవుడు. జగత్ పునాది వేయబడ కనుపే ఈ సృష్టి అంతా మనం అందరం ఎక్కడున్నామంటే క్రీస్తులో ఉన్నాం. ఆ క్రీస్తే పూర్తి పరలోకాన్ని వదిలిపెట్టినాడు. ఎవరైతే ఆయన ప్రేమను, అందుకని బైబిల్ అంటే యేసుక్రీస్తుని ఎరుగుటయ్యే నిత్య జీవం. ఎప్పుడైతే యేసుక్రీస్తుని వాళ్ళు ఎరిగి ఉన్నారో వారికి ఉన్న సమస్తమును వాళ్ళు వదిలిపెట్టినారు. ఎవరయ్యా వదిలిపెట్టిన వాళ్ళంటే శిష్యులు. ప్రేమ అని అంటున్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, నా సహోదరులు ఎవరో నేను మీకు చెప్పాలనుకుంటున్నా, నా స్నేహితులు ఎవరో నేను మీకు చెప్పాలనుకుంటున్నా, నా తల్లి ఎవరో మీకు చెప్పాలనుకుంటున్నా. నా శిష్యుల్లోనే నా తల్లిని నేను చూసుకుంటున్నా, నా శిష్యుల్లోనే నా సహోదరులు నేను చూసుకుంటున్నా, నా శిష్యుల్లోనే నా స్నేహితులను నేను చూసుకుంటున్నా. స్నేహితుల దగ్గర ఏదైనా దాస్తామా చెప్పండి? ఆయన మనకు స్నేహితులుగా ఉండాలని ఆశపడుతున్నాడు. మనం ఆయనకు స్నేహితులుగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన తల్లిదండ్రుల దగ్గర కొన్ని దాయవచ్చు, బంధువుల దగ్గర కొన్ని దాయవచ్చు. స్నేహితులు ఉన్నప్పుడు మన హృదయాన్ని తెరిచి మనం అర్థం చేసుకుంటారని మాట్లాడతాం. ఈ లోకంలో ఎవరున్నారు యథార్థంగా మనల్ని ప్రేమించేవాళ్ళు, యథార్థంగా మనతో సాహసం చేసేవాళ్ళు, యథార్థముగా నిజముగా మనల్ని ఇష్టపడే వాళ్ళు ఎవరున్నారు? ఒక కుష్టి వ్యాధిగ్రస్తుని ఎవరైనా ఇష్టపడతారా? ఒక పాపిని ఎవరైనా ఇష్టపడతారా? ఒక దుర్మార్గుణ్ణి, ఒక దుష్టుణ్ణి, అహంకారుణ్ణి, ఒక గర్వంతుణ్ణి ఎవరైనా ఇష్టపడతారా? ఈ లోకంలో నువ్వు, నిన్ను, నన్ను ఈ లోకంలో ఎవరు ఇష్టపడి ఉండకపోవచ్చు, కానీ నిన్ను సృజించినటువంటి నీ సృష్టికర్త, జగత్ పునాది వేయబడకమే నీ జీవము ఎవరిలో దాచబడి ఉందో. మన జీవం అంటే ఎక్కడ దాచబడి ఉందంట? క్రీస్తులో దాచబడి ఉందంట. ఆ క్రీస్తే ఒక కన్యక మరియ గర్భంలో జన్మించి ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్తూ వస్తున్నాడు, ఎవరు నా తల్లి? మీరు అనుకుంటున్నటువంటి తల్లి నాకు తల్లి కాదు, మీరు అనుకుంటున్నటువంటి స్నేహితులు నా స్నేహితులు కాదు, మీరు అనుకుంటున్నటువంటి బంధువులు సహోదరుడు నా సహోదరులు కాదు. ఎవరయ్యా నా సహోదరులు, ఎవరయ్యా నా బంధువులు? బైబిల్ అంటుంది అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకోవాలట. ఎవరిని? ఆ సిరి నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఎంత సంపాదించినా సంపాదన అంతా ఈ లోకంలో ఏం చేయాలి మనము? మరి మనతో నిత్యం వచ్చే వాళ్ళు ఎవరు? నిత్యం వచ్చేది ఏంటంటే స్నేహితులు వస్తారంట మనతో పాటు. సభలు కూడా దేవుడు అన్యాయపు సిరి వలన ఎవరిని సంపాదించుకోవాలంట? ఆ సిరి నీకు దూరం అవుతుంది, నీ ప్రాణం పోతుంది, నీ జీవం క్రీస్తులో దాచబడినది కనుక క్రీస్తు దగ్గరికి నువ్వు వెళ్ళిపోతావు. అయితే ఈ లోకంలో నీవు ఏ స్నేహితుని సంపాదించుకోవడానికి నీ ధనాన్ని వదిలిపెట్టినావో ఆ ధనం పోతుందేమో, కానీ ఆ స్నేహితులు ఒకవేళ నువ్వు రక్షణలోకి నడిపిస్తే, ఒక స్నేహితుని నువ్వు ఒక బంధువుని, ఒక చెల్లెల్లో
ఒక తల్లినో ఒకవేళ ప్రభు తట్టు నువ్వు తిప్పగలిగితే ఎందరో అనేకులు ఆయన తట్టు తిప్పుతారు. వారు ఆకాశమండు జ్యోతుల వలె మేము ఆయన నక్షత్రంను చూసి ఆయనను పూజింపా. నిన్ను చూసి నువ్వు కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికి ఎవరైనా రాగలుగుతున్నారా? ఒకసారి ఆలోచించండి. నా స్నేహితులు ఎవరంటే నేను ఎవరిని స్నేహితులుగా భావిస్తున్నానో, ఎవరిని నా శిష్యులుగా నేను భావిస్తున్నానో, ఎవరిని నా తల్లిగా నేను భావిస్తున్నానో. వ్యభిచారంతో పట్టబడ్డ ఒక స్త్రీని నా ప్రభు ఒక తల్లిగా అంగీకరిస్తూ వచ్చినాడు. హల్లెలూయా. ఎవరు అంటున్నాడు తల్లి అని? వ్యభిచారముతో ఆమెను అందరు కలిసి రాళ్ళతో కొట్టి చంపాలని చుట్టూ మరి ఆయన దగ్గరికి రాళ్ళు తీసుకొని ఆమెను తీసుకొని వచ్చినారు. అయ్యా, మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఈమెను రాళ్ళతో కొట్టి ఏం చేయాలా? నువ్వేం చెప్తా? అప్పుడు నా ప్రభు అంటున్నాడు, మౌనంగా ఉన్నాడు. మీలో పాపం లేనివాడు మొదట ఆమె మీద రాయి అన్నాడు. కానీ పాపం లేని ఏకైక వ్యక్తి నజరుడేనా? శిక్షించడానికి సమర్థుడు ఆయననే. కానీ ఆయన చేతుల్లో రాయి ఉందా? ఆయన నోట్లో రక్షణ ఉంది. అని అంటున్నాడు, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా? లేదు ప్రభువా. ఆ స్త్రీ యేసయ్యను ఎట్లా అంగీకరిస్తుందంటే ప్రభువా అని అంగీకరిస్తుందండి. ప్రభువా అంటే ఏలువాడని అర్థం. ఒక వ్యభిచారిని నన్ను ఏలు అంటే ఎవరైనా అంగీకరిస్తారా అండి? కన్నా ప్రభు అంగీకరిస్తాడు. ఆమె అంటుంది, ప్రభువా నన్ను ఏలువాడా, నన్ను ఎవ్వరు శిక్షించలేదయ్యా. ఇప్పుడు ప్రభు అంటాడు, నేను కూడా నిన్ను శిక్షించాలమ్మా. నేను శిక్షించడానికి నీ దగ్గరికి రాలే. నువ్వు మరలా పాపమో, ఎందుకంటే నేను నిన్ను తల్లిగా భావిస్తున్నా. నా తల్లి ఎప్పుడు పాపమో చేయదు. మరియ భక్తి కలిగినటువంటి స్త్రీ, పాపము లేనటువంటి స్త్రీ, పరిశుద్ధాత్మత నింపబడినటువంటి స్త్రీ, దేవుని మాటకు లోబడిన స్త్రీగా మనకు మరియ కనబడుతూ ఉంది. ఎట్ ఏ టైంలో ఆ పాపాత్ములైన స్త్రీని అంటున్నాడు తల్లి అంటాడు, అమ్మా నేను కూడా నిన్ను శిక్షించాను. ఈరోజు సృష్టి యావత్తును కలిసిన జీవం కలిగిన దేవునికి ఒక తల్లిగా ఉండడానికి ఆయన ఒక అవకాశం మనకి ఇస్తున్నాడు. ఒక స్నేహితుడిగా ఉండడానికి ఆయన ఒక అవకాశం ఇస్తూ వస్తున్నాడు. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఎవరు నా స్నేహితులు అని ఎవరి వైపు చూస్తున్నాడంటే ఆయన శిష్యుల వైపు చూపిస్తూ వస్తున్నాడు. ఈరోజు నువ్వు నేను ఆయనకు శిష్యులుగా మనం ఉండగలుగుతున్నామా? ఆ శిష్యులంట జబదయి కుమారులంట వలలను వదిలిపెట్టినారంట, డోనను వదిలిపెట్టినారంట. నువ్వు నేను ఆయనను వెంబడించాలన్నప్పుడు ఆయనను వెంబడించడానికి ఏది అడ్డుగా ఉందో దాన్ని వదిలిపెట్టినవాడు శిష్యుడు. వల అడ్డమైతే వలను వదిలిపెట్టాలి, వ్యాపారం అడ్డమైతే వ్యాపారాన్ని వదిలిపెట్టాలి, ధనము అడ్డమైతే ధనాన్ని వదిలిపెట్టాలి. ఆయనకు శిష్యులుగా, ఆయనకు స్నేహితులుగా, ఆయనకు తల్లిగా, ఆయనకు సహోదరులుగా, ఆయన కుటుంబంలో ఒకరముగా మనం ఉండాలి అంటే ఆయనకు ఆయాసకరమైనది ఏదైతే మన జీవితంలో ఉందో దాన్ని మనం వదిలిపెట్టినప్పుడు మనం ఆయనకు శిష్యులుగా మార్చబడతాం. ఆయనకు ఆయాసకరమైనది మనలో పెట్టుకొని ఆయనకు స్నేహితులుగా, ఆయనకు బంధువులుగా, ఆయనకు సహోదరులుగా మనము జీవించలేము. ఆయనకు శిష్యులుగా మనము బ్రతకలేము. ఆయనకు శిష్యులుగా మనం బ్రతకగలిగితే ఆయన మనల్ని ఏ విధంగా నిలబెడతాడంటే ఒక తల్లి స్థానంలో పెట్టగలడు, ఒక స్నేహితుడి స్థానంలో పెట్టగలడు, ఒక సహోదరుడి స్థానంలో పెట్టగలడు. ఆ స్థానంలో పెట్టి ఆయనను మనం ప్రేమించగలడు. విచారం చేస్తూ పట్టబడ్డ స్త్రీని సైతం ఏ స్థానంలో పెట్టి మాట్లాడుతున్నాడంటే ఒక తల్లి స్థానంలో పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. సౌలా సౌలా నా నేలను హింసిస్తున్నావయ్యా. ఎవడవయ్యా నువ్వంటే నీ హింసిస్తున్నా యేసును. నేను హింసిస్తుంది స్టెఫెను కదా, ఆ స్టెఫెన్లో నేనున్నా. ఇప్పుడు స్టెఫెను వేరు, యేసయ్య వేరు కాదు. యాకోబు వేరు, యేసయ్య వేరు కాదు. ఆయన ఎవరిలో ఉన్నాడు? ఎవరికి స్నేహితుడుగా ఉన్నాడు అంటే శిష్యులకు స్నేహితుడుగా ఉన్నాడు, శిష్యురాళ్ళకు స్నేహితుడుగా ఉన్నాడు. ఈరోజు ఆ శిష్యరికంలో మనం ఉంటున్నామా? మనం శిష్యులుగా మార్చబడితే తప్ప మన ద్వారా ఇంకొక వ్యక్తి శిష్యుడిగా మార్చబడలేడండి. మనం శిష్యులుగా మార్చబడితే తప్ప ఇంకో వ్యక్తిని శిష్యుడిగా మనం చేయలేము. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సమస్త జనులను ఏం చేయమన్నాడు? నువ్వు శిష్యుడిగా మారితే కదా ఇంకో శిష్యుడు తయారయ్యేది.
నువ్వు స్నేహితుడిగా మార్చబడితే కదా ఇంకొక స్నేహితుని ప్రభు కొరకు సొంతం చేసుకోగలుగుతావు. నువ్వు ఒక తల్లిగా మార్చబడితే కదా ఇంకొక తల్లిని ప్రభుకు ఇవ్వగలుగుతావు. అప్పుడే కదా ఎందరో అనేకులైన తట్టు తిప్పుతారో వారు ఆకాశ మండల జ్యోతుల వలె. తల్లి గర్భంలో జన్మించిన నాటి నుంచి నేటి వరకు, రక్షించబడిన నాటి నుంచి నేటి వరకు ఆయనకు శిష్యులుగా మనం బ్రతకగలుగుతున్నామా? ఆయనకు స్నేహితులుగా మనం బ్రతకగలుగుతున్నామా? ఆయనకు ఒక తల్లిగా మనం బ్రతకగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించండి. యేసయ్య జీవితంలో తనకున్నదంటూ ఏదైనా ఉన్నదంటే తన శిష్యులే. 12 మంది ఆయన సర్వస్వం. హల్లెలూయా. ఇంకెవరు ఉన్నారా చెప్పండి? ఆస్తులు ఉన్నాయా? డబ్బు ఉందా? పేరు కోసం పాకులాడుతుంటా? ఒక్కసారి ఆలోచించండి. యేసయ్య ఆ ఇస్కరియోతు యూదను ఎంతగా ప్రేమిస్తే ఒక 10 మంది, ఒక 120 మంది 10 రోజులు ఉపవాసం ఉండి ఆ వ్యక్తి కోల్పోయిన పరిచర్య కొరకు ప్రార్థన చేస్తారు. చెప్పండి. ఒక వ్యక్తి పరిచర్యను పోగొట్టుకుంటే ఆ పరిచర్యలోకి ఇంకో వ్యక్తి రావాలని 120 మంది 10 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారంటే ఆ యొక్క 12వ వ్యక్తిగా శిష్యుడిగా ఉండాల్సిన వ్యక్తి పరిచర్యను పోగొట్టుకున్నాడు అంటే ఆ పరిచర్య ఎంత ప్రాముఖ్యమైందని వాళ్ళు గ్రహిస్తే వాళ్ళు ప్రార్థన చేస్తారు. చెప్పండి. 120 మందికి ఇస్కరియోతు యూదా ఎవరండి? ఆ పరిచర్య పోగొట్టుకొని వదిలేస్తారు. కానీ ఏం చేస్తున్నారు వీళ్ళు? మన తల్లిదండ్రుల కోసం మనం ప్రార్థన చేస్తున్నామా? మన బంధువుల కోసం మనం ప్రార్థన చేస్తున్నామా? మన ఇరుగు పొరుగు వారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా? ఒక జనాన్ని కరుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? కన్న తల్లైన నిన్ను మరచును కానీ నేను నిన్ను చూడు మన అరచేతులు నిన్ను కాపాడువాడు కొనుకడు. అంతగా మనల్ని ప్రేమిస్తున్నా నా ప్రభు కొరకు ఒక్క స్నేహితుని మనం సంపాదించుకోగలుగుతున్నామా? ఆయనకు మనం శిష్యులుగా మార్చబడితే తప్ప ఇంకొక శిష్యుని తయారు చేయలేదు. ఆయనకు మనం ఒక తల్లిగా మార్చబడితే తప్ప ఇంకొక తల్లిని నా ప్రభుకి ఇవ్వలేదు. ఆయనకు మనం ఒక స్నేహితునిగా మార్చబడితే తప్ప ఒక స్నేహితుని ప్రభువుకు మనం ఇవ్వలేమండి. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల ఒకడు నా మాట గైకొనను అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనను. నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరంటే నా మాట వినేవాళ్ళే నన్ను ప్రేమించేవాళ్ళు. ఒక దైవజనుడుగా నేనున్నా, ఈ పని మీరు ఇట్లా చేయొద్దు, ఇట్లా చేయండి అని చెప్తే నీకేం తెలుసులేనా అని వాళ్ళ సొంత ఆలోచనతో ఆ పని చేశారనుకోండి, వాళ్ళు నన్ను ప్రేమించినట్ట? చెప్పండి. నీకు ఎంతనన్నా జ్ఞానం ఉండొచ్చు, నీకు ఎంతనన్నా తెలివి ఉండొచ్చు, కానీ నువ్వు నా మాట విన్నప్పుడే నన్ను ప్రేమించినట్టు. నా మాట నువ్వు తృణీకరించినప్పుడు నన్ను ప్రేమించినట్టు కాదు. దేవుడు ఎట్లా చేయమని చెప్పినాడో అట్లా చేయడమే ఆజ్ఞ అతిక్రమమే. బాగా ఆలోచించండి. దేవుని ప్రేమించడం అంటే దేవుని మాట వినడం. బలులు అర్పించడం కంటే మాట వినట. అమాలేకులను మొత్తం ఖతం చేయని సౌలుకు దేవుడు చెప్తే ఏం చేసినాడో తెలుసా? అమాలేకీల దగ్గర ఉన్నటువంటి కొవ్విన గొర్రెలు, కొరిన దూడలను ఏం చేసిండు ఆయన? సమయాలు ఏడుస్తూ వస్తా ఉన్నాడు. అయితే తన దృష్టిలో తాను అల్పుడుగా ఉన్నప్పుడు నేను ఆయనను గనుడుగా ఎంచిన, ఈరోజు నేను రాజుగా చేసినందుకు నేను సంతాపడుతున్నా, నేను ఆయన విసర్జించినానని, ఆయన సింహాసనం ఖాళీ కావాలని చెప్పేసి సమయాలతో దేవుడు మాట్లాడినప్పుడు ఒకసారి ఆలోచించండి. సౌలును దేవుడు ఏం చేసినాడంట? వచ్చంటున్నాడు, నువ్వు మాట్లాడాల్సిన పని లేదు. గత రాత్రి దేవుడు నాతో నువ్వేం చేసావు అని. అయితే దేవుడు ఏం చెప్తే అది నువ్వు చేసిన అంటున్నావు కదా. ఈ కేకలేంటి, ఈ అరుపులేంటి? దేవునికి బలి అర్పణ చేయడానికి శ్రేష్టమైన ఈ దాచి పెట్టుకున్నావు. శపితమైనది శ్రేష్టమైనదిగా నువ్వు ఎట్లా ఎంచుతావు? దేవుడు శపించిందే, దాంట్లో శ్రేష్టమైన దాన్ని వెతికే అధికారం మనకు లేదు. హల్లెలూయా. అర్థమవుతుందని చెప్పేది. మనకిష్టమైనవి కొన్ని ఉంటాయి. దేవుడు శపించినా
శపించే దాంట్లో కూడా మనం ఏం చూస్తామో మంచుకున్నదాన్ని పెట్టుకున్నా. దేవుడు మంచిగా లేదన్న తర్వాత నీవు మంచుకున్నది అంటున్నావంటే నీ లోపల వేరొక ఆత్మ పనిచేస్తుంది అని అర్థం. అందుకని ఒక దురాత్మ వచ్చి సౌలుకు పట్టింది. దావీదు ఆరాధన చేస్తుంటే దేవుని ఆత్మ దిగి వచ్చింది, ఆ దయ్యం వెళ్ళిపోయింది. బలులు అర్పించుట కంటే మాట వినుటా అని అంటున్నాడు. ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా వాడు నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయనను అనుగ్రహించను. తన దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక తన ఏకైక కుమారుని నీ కొరకు నా కొరకు ఆయన ఇచ్చేస్తున్నాడండి. అందులో ఏం దాగినదంటే ప్రేమ. ఒకవైపు సొంత కుమారుడు ఉన్నాడు, ఇంకోవైపు నీవున్నావు. ఆయన ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు? ఇప్పుడు యేసయ్యను ఎక్కువ ప్రేమిస్తున్నాడా, మనల్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడా? మన తల మీద ముళ్ళ కిరీటం ఉందా, యేసయ్య తల మీద ముళ్ళ కిరీటం ఉందా? మనం వస్త్రహీనంగా ఉన్నామా, ఆయన వస్త్రహీనంగా మార్చబడ్డా? కొరడా దెబ్బలు మన మీద పడుతున్నాయా, యేసయ్య మీద పడతా ఉన్నాయా? నా దేహానికి రాల శిక్ష యావత్తు తన ఏకైక కుమారుడి మీద పడతాం. మనకు రాల శిక్ష తన కుమారుడి మీద వేస్తున్నాడు. దేవుడు ఒక్కడే, దేవుడికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును ఆయన భరించినాడు. ఆయన అంటున్నాడు, ఒకడు నా మాట గైకొని నీడలా వాడు నా తండ్రిని ప్రేమిస్తున్నట్టు. ఎవరైతే నా తండ్రిని ప్రేమిస్తారో, ఒకసారి చూడండి ఆ మాట. ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా అతడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి మేము వచ్చేస్తామండి ఆడికి. నేను వేరు నా తండ్రి వేరు, జర నీ తండ్రిని చూపిస్తాను ప్రభు అంటే ప్రభు అన్నాడు, నేను వేరు నా తండ్రి వేరు. నా మాట వింటే నా తండ్రి మాట, నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే, నిన్ను చూస్తే యేసయ్యను చూసినట్టే నువ్వు బతుకుతున్నావా? చెప్పండి. యేసయ్య లెక్క మాట్లాడుతున్నావా? యేసయ్య లెక్క ప్రవర్తిస్తున్నావా? యేసయ్య లెక్క నువ్వు జీవిస్తున్నావా? 6 నెలలు దోస్తాను చేస్తే వాళ్ళు వీలవుతారంట. వీళ్ళు నువ్వు రక్షించబడి మారుమనసు పొంది బాప్తిసం తీసుకొని ఎన్ని సంవత్సరాలు అయింది, అయినా యేసయ్య లెక్క మనం కనబడతలేదే. మన వీధిలో నడుస్తుంటే యేసయ్య నడిచినట్టు ఉండాలి, మనం ఎవరితో మాట్లాడితే యేసయ్య మాట్లాడినట్టుగా ఉండాలి, మనం ఎవరైనా క్షమిస్తే యేసయ్య క్షమించినట్టుగా ఉండాలి. సజీవమైన క్రీస్తు పత్రికలుగా మనం మార్చబడాలి. ఆ మార్చబడినట్టుగా పౌలు అంటున్నాడు, ఒక జనాన్ని కనుటకు ఒక నాటి ప్రసవ వేదన అండి. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడేంత వరకు నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. మన స్వరూపము ఆయన స్వరూపంలోకి రావాలి, మన స్వభావం ఆయన స్వభావంలోకి రావాలి, మనం ఆయనకు స్నేహితులుగా మారాలి, ఆయనకు మనము బంధువులుగా మారాలి. ఎప్పుడు ఎవరు ఆ విధంగా మార్చబడ్డారంటే శిష్యులు ఆ విధంగా మార్చబడ్డారు. అందుకనే యేసయ్య ఎవరి వైపు చేయి చాపినాడంటే తన శిష్యుల వైపు చేయి చాపినారు. వారు ప్రభు కొరకు వారు సమస్తాన్ని వదిలిపెట్టినారు. నీ జీవితంలో నువ్వు కలిగిన దేవునికి ఆయాసకరమైనది ఏదైతే ఉన్నదో దాన్ని నువ్వు అసహించుకోగలుగుతున్నావా? దాన్ని వదిలిపెట్టుకోగలుగుతున్నావా? తల్లి గర్భంలో జన్మించిన నాటి నుంచి నేటి వరకు దుర్దినములు రాకముందే, వీటి యందు సంతోషం లేదన్న సమయం రాకముందే, వాన వెరిసిన తర్వాత మేఘములు మరలా కమ్మకముందే, నీ బాల్య దినమునందే నీ సృష్టికర్తను నిన్ను సృజించిన నీ జీవమగల దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నువ్వు పాపంలో జీవించలేవు, నువ్వు లోకంలో జీవించలేవు, నువ్వు ఆయనకు ఆయాసకరంగా బ్రతకలేవు. అందుకని అంటున్నాడు 24వ వచనం, యోహాను 14:24, నన్ను ప్రేమింపని వాడు ఎవడైనా నా మాట వినడు అంటే, నన్ను ఎవరైతే ప్రేమించరో వాళ్ళు నా మాట వినరు. నా మాట వినని వ్యక్తి నన్ను ప్రేమించని వ్యక్తి. నేనైతే నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ నువ్వు ప్రేమిస్తున్నావా ప్రేమిస్తలేవా అది నీ మీద ఆధారపడి ఉంది. వన్ సైడ్ లవ్. దేవుడు లోకంలో ఎంతో నిజమైన వెలుగు ఉన్నది, అది లోకంలోకి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తుంది. కానీ చీకటి దాన్ని గ్రహించక నువ్వు చీకట్లో ఉంటే, అంధకారంలో ఉంటే, లోకంలో ఉంటే ఆయన ఏం చేయగలడు చెప్పండి? నేను ఎంతగా ప్రేమించాలో అంతగా ప్రేమిస్తున్నాడు, ఎంతగా కాపాడాలో నేను అంతగా కాపాడుతున్నాడు. నీ చిన్న విధము చూడగా నువ్వు చూడనసహ్యంగా ఉన్నావు, ఉప్పు రాయలేదు, బట్ట చుట్టలేదు, ఈ పనులు ఒక్కటైనా చేయలేదు, కానీ రక్తములో పొరలుతున్న నిన్ను చూసి నీ ఎదుకు వచ్చే బ్రతుకుమని నేను నీతో చెప్పగా నువ్వు బ్రతికినావంటాడు. నువ్వు ఎదిగి ఆభరణ భూషాలవైతివి, ఇష్టము పుట్టించు ప్రాయం వచ్చింది కనుక నీతో నేను ప్రదానం చేసుకునగా నువ్వు నా దానవైతివి.
నిన్ను నన్ను ఆయనతో కుదిరించుకోవాలని పూర్తి పరలోకాన్ని వదిలిపెట్టినాడు. చివరిపట రక్తం కార్చినాడు. మన పాపముల చేత మనము ఆయనను ఆశపెట్టినాం, మన దోషముల చేత ఆయనను మనము ఆశపెట్టిన వారముగా మనం ఉన్నామండి. మన పాపముల రక్తం వల్ల ఎర్రవైనను అవి వివం వల్ల తెల్లబడతాయి. రండి మనం వివాదం తెచ్చుకుందాము. మన పాపముల రక్తం వల్ల ఎర్రవైన అవి వివం వల్లే తెల్లబడతాయి. యెషయా గ్రంథం 1:18 మాటలు ఉంటాయి. అంటాడు, ఆకాశం ఆలకించము, భూమి చెవియకము, నిన్ను పిల్లలు పెంచి గొప్పవారు చేసింది, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామం జరుగుతుంది, గాడి తన సొంత వారితో తెలుసుకున్నాను. ఇశ్రాయేలుకు తెలియలేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరిత ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు మనము శ్రమల పాలు కావడం ఆయనకి ఇష్టం లేదు. దుష్టులుగా బ్రతకడం ఆయనకి ఇష్టము. ఎద్దుకంట తన కామంతో తెలుసంట, గాడిదనంట తన సొంత వాడిని దొడ్డి తెలుసంట. ఇశ్రాయేళ్ళకి ఏం లేదంట, మనకు తెలివి లేకుండా. ఎవరి మాట వినాలో వారి మాట వినట్లేదు, ఎవరి మాట వినకూడదో వారి మాట మనం వింటున్నాం. లోకాధిపతి సాతానుడి మాట ఒకవేళ వింటూ ఆయనకు స్నేహితులుగా మనం ఒకవేళ ఉండలేకపోతున్నామేమో. ఈరోజు నా ప్రభు ఆ రోజు తన శిష్యుల వైపు ఏ విధంగా అయితే చేతి చాపుతూ వచ్చినాడో, ఈరోజు నీ వైపు నా వైపు తన చేతిని చాపుతూ వస్తున్నాడు. అతను నాకు ఇష్టడు కనుక నేను అతన్ని తప్పించినాను అంటాడు. ఈరోజు ఉదయము నేను ప్రభాకర్ అన్న కారులో వెళ్తున్నప్పుడు ఆయన ఒక సంఘటన జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. సీనన్న కూడా ఉన్నాడు మాతో పాటు రైల్వే స్టేషన్ దగ్గర. అయితే ఆయన బండి మీద పోతా ఉన్నాడంట. ఏం జరిగిందో తెలుసా, ఆ చేవేళ్ళ దాటిన తర్వాత బైక్ మీద వెళ్తూ ఉంటే ఒక కారు 3 పల్టీలు పడ్డదంట. అందులో ఉన్నవాళ్ళు అరుస్తూ ఉంటే ప్రభాకర్ అన్న వాళ్ళ సార్ ముస్లిం ఆయన ఇద్దరు కలిసి ఆ కారులో ఉన్న వ్యక్తులను ఏం చేసినారంటే వాళ్ళు బయటికి లాగినారంట. ఆ తర్వాత వాళ్ళు చేసే పరిచయం చేసి వాళ్ళు వెళ్ళిపోయినట్ట. మోయినాబాద్ దాటిన తర్వాత జ్ఞాపకం వచ్చిందంట. ఏమో తెలుసా, ఆ తల్లి ఎవరు, ఆ చెల్లెలు ఎవరు, ఆ అన్న ఎవరు అని ఆలోచిస్తే వాళ్ళు ఎవరో కాదు, డెంజిలన్న శీలమ్మ గారు. నాకు జ్ఞాపకం రాలేదన్న. ఒకసారి ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళు మా కళ్ళ ముంగటనే ఆ కారు పల్టీలు కొట్టింది. బైక్ మీద హైదరాబాద్ వెళ్తున్నాం. తర్వాత నాకు జ్ఞాపకం వచ్చింది. ఒకసారి ఆలోచించింది. ఈరోజు చెప్తుంటే నేను షాక్ అయిపోయినా. నిజంగా నేను కాపాడువాడు కొనకడు, మరణం తప్పించిన యెహోవా ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడను. దేవుడు కాపాడకపోతే, దేవుడు మనల్ని భద్రపరచకపోతే, దేవుడు మనకు ఆయుష్ లేకపోతే మనకు లైఫ్ లేదు. ఇంకా ఆయుష్ పొడిగించబడుతుంది. ఒక ఆయన 15 సంవత్సరాల ఆయుష్ వచ్చిందంట. మనకి ఇంకా ఆయుష్ పొడిగించబడుతుంది. ఎందుకొరకో తెలుసా, ఇంకా ఆయన స్వరూపంలోకి మనం రాలేమేమో, ఆయన స్వభావంలోకి మనం రాలేమో, ఆయన శిష్యులుగా మనం ఇంకా మార్చబడలేదేమో. ఈ లోకయాత్ర ముగిస్తే ఆయన సన్నిధిలో ఆయనతో పాటు మనం ఉండలేకపోతున్నామేమో. మన పరిస్థితి ఏందో ఆయనకు మాత్రమే బాగా. ప్రతిదినము చాలా వెలుగైంది. అందుకనే అంటున్నాడు 25వ వచనం, నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకము. మీకు ఒక విషయం చెప్తున్నా, మీరు నాకు స్నేహితులుగా ఉండాలంటే, మీరు నాకు బంధువులుగా ఉండాలంటే, మీరు నాకు ఆత్మీయులుగా ఉండాలంటే, మీరు నాకు ఒక తల్లిగా ఉండాలి అంటే మీరు ఎవరి మాట వినాలో తెలిసినా పరిశుద్ధాత్మను నేను మీ హృదయంలో పంపించేస్తున్నా. తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయంలోకి ఆయన మనల్ని గైడ్ చేస్తాడు, ఆయన మనతో మాట్లాడతాడు, ఆయన మనల్ని హెచ్చరిస్తాడు, ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు, ఆయన మనల్ని ఆదరిస్తాడు. ఆయన దూరంగా ఉండేవాడు కాదు. దేవుని ఆలయం పరిశుద్ధమైంది, మీరే ఆలయం అయి ఉన్నారు. దేవుని ఆత్మ మీలో ఉన్నదని మీకు పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ఉన్నాడు. ఈరోజు డాడీ జీవితంలో తన హృదయంలో ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు. మనం ఆయనకు స్నేహితులుగా మార్చబడినట్టుగా, ఆయనకు మన శిష్యులుగా మార్చబడినట్టుగా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడే ప్రతి మాటకు మనము లోబడిన వారముగా మనం అందుముగాక. యోహాను సువార్త 15:14 వచనం చూడండి. అందులో 15:14, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి. ఏమంటున్నాడు? నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరు, ఎవరు తల్లిలో నేను జ్ఞాపకం చేస్తూ వచ్చినాను.
ఇప్పుడు ఎవరు స్నేహితులు కూడా జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను. లాజరు అనే వ్యక్తి అంట బెతనీ గ్రామంలో చనిపోయినాడట. అయితే తన శిష్యులతో అంటున్నాడు, మన స్నేహితుడైన లాజరును మేల్కొల్ప, ఆయనకి ఇష్టమైన వాడు రోగి అయి ఉన్నాడన్న వార్త ఈయన దగ్గరకు వచ్చింది. స్నేహితుడిని ఆయన ఇష్టపడ్డాడట. మనం ఆయనకు స్నేహితులుగా ఉండొచ్చు. ఆయనకు మనం స్నేహితులుగా ఉంటే లాజరు లేపిన దేవుడు మనం లేపుతాడా లేదా చెప్పండి. మనం ఒకవేళ స్నేహితుడిగా లేకపోతే ఆయన వస్తాడా బెతనీకు వచ్చినట్టుగా మన దగ్గరికి? హల్లెలూయా. మరి అంటుంది, ప్రభువా నీవు ఇక్కడుంటే నా సహోదరుడు చనిపోయేవాడు. మార్త అంటే, ప్రభువా నీవు ఇక్కడుంటే నా సహోదరుడు చనిపోయేవాడు. అయ్యో ఎట్లా చనిపోతాడమ్మా ఆయన నా స్నేహితుడు. సఫర్ కూడా దేవుని ఏర్పరుస్తాను. లాజరు బయటికి రా. లాజరు మన పాపముల చేత మన ఎత్తుకల చేత మనం సచ్చిన వారంగా ఉన్నాం. ఆ పాపములో నుండి, ఆ శాపములో నుండి, అంధకారంలో నుండి, అనిత్య నరకం అగ్ని గుణంలో నుంచి మనల్ని తప్పించడానికి ఆయన మన స్నేహితుడిగా మనతో ఉండాలని ఆశపడుతున్నాడు. అంకనంటున్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు. తన శిష్యుల వైపు చేయి చాపంటున్నాడు. వీరే నా తల్లి, వీరేనా. కారణం ఏంటంటే వీరు నా మాట వింటున్నారు. నా మాట వినివాడు నన్ను ప్రేమించువాడు. నా మాట వినివాడు నా తండ్రిని ప్రేమిస్తాడు కనుక నా తండ్రి నేను అతనితో ఏం చేస్తాము? సహవాసం చేస్తాం. వాళ్ళకి మేము స్నేహితులుగా ఉంటామంటాడు. ఇంకొక మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. యేసుక్రీస్తు నందున్న వారికి సున్నతి పొందుటయందు ఏమీ లేదు, పొందకపోవటం ఏమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధముకు విశ్వాసమే ప్రయోజనము. ఏమంటాడు? యేసుక్రీస్తు నందున్న వారికి ఏడుండాలంట. ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడు. అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకము. ఎవరి యందు ఉన్నాడంట? ఒక దొంగ అంటాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు రక్షించుకో మమ్మలను. వాడు జర వేరుగా ఉన్నాడు. ఇంకో దొంగ మాత్రం అంటున్నాడు, అయ్యా నీ రాజ్యంలో నేను నీతో ఉండాలనుకుంటున్నాను. ఇక్కడ నీతోనే ఉన్నా కదా ప్రభు, నీ పక్కన ఉన్నా కదా నేను, అక్కడ కూడా నేను నీతో, నాకు తెలుసు నువ్వు ఈ లోకయాత్ర ముగించగానే నువ్వు ఎక్కడికి వెళ్తావో నాకు, కానీ నీతో పాటు నాకు ఉండాలని ఆశ ఉందయ్యా. పక్క మాత్రం అరే మనం ఈ శిక్ష అనుభవిస్తున్నాం, కారణం మనం తప్పు చేసినాం, మనం దొంగలం, ఈ శిక్ష మనకు తగును, కానీ మనకు ఆయన అక్కడ ఏ పాపమో పాపము లేని ఆ పరిశుద్ధుడితో నేను ఉండాలని ఆశపడుతున్నాను అన్నాడు దొంగ. ఎంబడి నా ప్రభు అన్నాడు, నాతో పాటు నువ్వు పరదేశంలో ఈరోజు ఆ జీవం గల దేవునితో ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? ఈ నా మాట వింటుంటున్నటువంటి వీరే నా తల్లి, నా సహోదరు. దేవుడు మనల్ని స్నేహితులుగా భావిస్తూ వస్తున్నాడు. ఇంకొక మాట, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం చూడండి. 6:15 త్వరగా. క్రొత్త సృష్టి పొందుటే గాని సున్నతి పొందుటే అంది ఏమి. సున్నతి అంటే బాప్తిజం. ఒకసారి పాత నిబంధన కాలంలో సున్నతి చేసేవాళ్ళు, నూతన నిబంధనలో దాన్ని మనం బాప్తిజంతో పోలుస్తూ వస్తున్నాం. క్లియర్గా చెప్తా ఉన్నాడు, క్రొత్త సృష్టి పొందడము. ఎవడైనా క్రీస్తునందు వాడు నూతన, పాతవి సమస్తము నువ్వు నూతన పరచబడాలి. మార్పు నందుడు బిడ్డల వంటి వారైతే తప్ప మీరు దేవుని రాజ్యానికి వారసులు కాదు. మార్పు మనలో ఆరంభమవునుగాక. కొలస్సీ 3:11 చూడండమ్మా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఇచ్చివారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటే అని దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడు. సపోర్ట్ కూడా దేవుడు మాయపరుస్తాడు. కుష్టి వ్యాధిగ్రస్తులో నేను లేనంటలేడు ఆయన, పాపిలో నేను లేనంటలేడు ఆయన. పాపులనే పిలువ వచ్చింది కానీ నీతిమంతుల పిలువ, రోగులకే వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు. మనం ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన మనకు స్నేహితుడుగా ఉంటాడు. మనం ఏ పరిస్థితిలో ఉన్నా మనకు ఒక సహోదరుడుగా ఉంటాడు. ఏ పరిస్థితిలో ఉన్నా మనకు ఆయన తల్లిగా ఉంటాడు, ఒక తండ్రిగా ఉంటాడు, ఒక స్నేహితుడుగా ఉంటాడు. ఉన్నవాడుగా అనువాడుగా చాలిన దేవుడుగా ఆయన మన జీవితంలో ఉండబోతున్నాడు. హల్లెలూయా. చివరి మాట, ఎబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. 2:11 ఎబ్రీ.
పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని పరిశుద్ధపరచబడి వారికిని అందరికీ ఒకటే మూలం. అందరికీ ఒకటే మూలము. ఈ హేతువు చేతను ఈ హేతువు చేతను వారి సహోదరులను పిలుచుటకు సిగ్గుపడక ఆయన సిగ్గుపడక నీ నామము నా సహోదరులకు నీ నామము నా సహోదరులకును ప్రచురపరతును సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అని అనను. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడిన వారికిని అందరికీ ఒకటే మూలము. ఈ హేతువు చేత వారిని సహోదరుని పిలుచుటకు ఆయన సిగ్గుపడక. సుధమ గౌర పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు అని అంటాడు, నా స్నేహితుడైన అబ్రాహాముకు నేను దాన్ని దాచెదన. ఇంకేమంటాడు ఇక్కడ, సహోదరుడని అనిపించుకోటకు అని ఏం చేయడంట, సిగ్గుపడ. ఈరోజు నువ్వు ఆయనకు సహోదరుగా ఉండాలని ఆశపడుతున్నావు. నువ్వు ఆయనకు సహోదరిగా ఉండాలని ఆయన ఆశపడుతున్నావు. నువ్వు ఆయనకు ఒక తల్లిగా ఉండాలని ఆశపడు. ఎవరు నా తల్లి? నా మాట వింటున్నాయి, నువ్వే నా తల్లి అంటున్నాడు. ఎవరు నా స్నేహితుడు? నా మాట వింటున్నట్టు వీరే నా స్నేహితుడు. ఎవరు నా సహోదరులు? నా మాట వింటున్నారు, నా మాటను గైకొంటున్న వీరే నా సహోదరులు. ఎవరి వైపు చూసి? శిష్యుల వైపు చూసి. ఈరోజు మనం శిష్యులుగా ఉన్నామా? శిష్యులుగా మార్చబడి ఇంకొక శిష్యుని తయారు చేసే విధంగా మనం ఉంటున్నామా? మనల్ని మనం పరిశీలించుకుంటూ ప్రభుతో కుదిరిపోదా? దేవునికి స్నేహితులుగా, దేవునికి తల్లిగా, దేవునికి మరి స్నేహితులుగా మనం బ్రతకాలి.